హాయ్ హలో పీపుల్స్, నేను మీ ప్రియ ఓం లక్స్. అందరు ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్ మిక్స్ పప్పుల దోశ. కావాల్సిన పప్పులు: శనగపప్పు, టీ గ్లాస్ రైస్, మినపప్పు, కందులు, శనగలు, మైసూర్ పప్పు. ఇవి బాగా క్లీన్ చేసుకొని 4 hours నానబెట్టుకోవాలి. మన దోశ బ్యాటర్ని ఎలా మిక్స్ చేసుకుంటామో అలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తెల్లవారుజామున బయటికి తీసి చిక్కగా కాదు పల్చగా కాదు, మన నార్మల్ దోశ ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. దోశ ప్యాన్ మీద చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్స్ట్ మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం 10 minutesలో అయిపోయేలా. ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసి వేయించుకొని మిక్సీ గిన్నెలో ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుట్నాలు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే చిటికెడు పసుపు వేయాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పల్లి చట్నీ ప్యాన్లో వేసి ఒకసారి కలపాలి. చూడండి ఎంత బాగుందో పల్లి చట్నీ. మా బుడ్డోడు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు దోశ. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది దోశ. హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పులు తింటే హెల్త్కి మంచిదని అంటారు కదా అందరూ. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.